వెల్కమ్ టు కాకమ్మ కథలు. మీరు మా కథని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అనగనగా గాంధార దేశం. ఆ దేశానికి ఒక రాజు. ఆ రాజుకి ఓ చక్కటి రాణి. ఆ రాణికి పాపం ఎంతకాలానికి బిడ్డలు పుట్టలేదు. అందువల్ల రాజుగారికి పెద్ద దిగులు పట్టుకుంది. రాజుగారు వేరే చక్కటి పిల్లని చూసి పెళ్లి చేసుకున్నారు. ఆ పిల్ల చాలా అందంగాను ఎంతో బుద్ధిమంతురాలుగాను ఉండేది. రాజుగారు ఈ పిల్లని పెళ్లి చేసుకున్న కొద్ది రోజులకే ఆమె కొడుకుతో ఉంది. ఈ సంగతి పెద్ద భార్య అయిన రాణికి తెలిసింది. ఆమె కోపానికి అంతు లేకుండా పోయింది. చిన్న భార్య కడుపుతో ఉన్న దగ్గర నుంచి రాజు ఆమెను ఇదివరకటి కంటే ఇంకా ఎక్కువగా ప్రేమించడం మొదలెట్టాడు. నెలలు దొర్లిపోయినాయి. చిన్న భార్యకి 9 నెలలు నిండాయి. ఆ రోజు రాజుగారు అడవికి వేటకు బయలుదేరారు. బయలుదేరే ముందు చిన్న భార్య దగ్గరకు వచ్చి, దేవి, నేను వేటకు పోతున్నాను. ఇంక కాసేపటికి ప్రసవిస్తావనంగా మన దివాణంలో ఉన్న గంట మ్రోగించు. అది వినంగానే నేను తిరిగి వస్తాను అని చెప్పి రాజు అడవికి వెళ్ళిపోయాడు. చిన్న భార్యకు కవల పిల్లలు పుట్టారు. ఇద్దరు మగ పిల్లలే. అది చూసేసరికి పెద్ద భార్యకు ఒళ్ళు మండిపోయింది. చిన్న భార్యకు ఏదో మత్తు మందు ఇచ్చింది. ఆమెకు తెలివి తప్పుపోగానే ఆ కవల పిల్లలిద్దరినీ దాసీనికిచ్చి పక్కనే ఉన్న తోటలో పడుకోబెట్టించింది. చిన్న భార్య పక్కలో 2 కొయ్య ముద్దలు పెట్టి వెంటనే వెళ్ళి దివాణం గంట మోగించింది. దాసీలు ఈ సంగతి బయట పెట్టకుండా ఉండేందుకు బోలెడంత డబ్బు లంచమిచ్చింది. దివాణం గంటను వేటాడుతున్న రాజు విన్నాడు. బిడ్డ పుట్టాడు కదా అన్న సంతోషంతో వెంటనే రాజ్యానికి తిరిగి వచ్చాడు. రాజు తిరిగి రాగానే పెద్ద భార్య అతని దగ్గరికి వెళ్ళి, మీ చిన్న భార్య 2 కొయ్య ముద్దల్ని కన్నది చూసారా అన్నది ఎంతో విచారపడుతున్న దానిలా. నిజమే కదా అని నమ్మాడు. అయినా ఏమి చేస్తాడు? 4 రోజులు విచారించాడు. ఒక అవ్వ ఆ పిల్లల్ని చూసి ఇంటికి తీసుకుపోయి పెంచుకుంటుంది. మంచి ఆహారం అది పెట్టి ఎంతో ముద్దుగా పెంచుతుంది. రోజులు గడిచిన కొద్దీ రాజకుమారులిద్దరూ చక్కగా పెరిగి పెద్దవారైనారు. అదీ కాక కవల పిల్లలు గనుక చూసే వాళ్ళకి ఎంతో ముద్దొస్తుండేవారు. ఒకరోజు రాజకుమారులిద్దరూ అవ్వని, అవ్వా మా అమ్మా నాన్న ఎక్కడ ఉన్నారు? వాళ్ళని మాకు చూపిస్తావా అని అడిగారు. అప్పుడు అవ్వ, నాయనలారా, మీ తండ్రి ఇంకెవరో కాదు, ఈ ఊరు రాజే. మీ తండ్రికి 2 భార్యలు. అందులో చిన్న భార్యే మీ తల్లి. మీ పెద్ద తల్లి మిమ్మల్ని మీరు పుట్టగానే మీ తల్లికి తెలియకుండా తెచ్చి మామిడి తోటలో వదిలిపెట్టి వెళ్ళింది. మీ తండ్రితో మీ అమ్మకు 2 కొయ్య ముద్దులు పుట్టినాయి అని చెప్పి మోసం చేసింది. నిజమేనని మీ తండ్రి నమ్మాడు. ఆ రోజు మొదలు నేనే మిమ్మల్ని పెంచుతున్నాను అని అన్నది అవ్వ. ఇది వినంగానే రాజకుమారులు అదా సంగతి అని మామూలుగా ఆడుకోవడానికి వెళ్ళిపోయారు. వీళ్ళు ఆడుకునే చోటు రాజుగారు అంతఃపురం నుంచి బాగా కనిపిస్తూ ఉంటుంది. రాజు రోజు వాళ్ళు ఆడుకుంటూ ఉండటం మేడ మీద నుంచి చూస్తూ ఉండేవాడు. వాళ్ళ ముద్దు మొహాలు కలకలలాడుతూ ఉంటే రాజు అలాగే రెప్పవాల్చకుండా చూస్తూ ఉండేవాడు. ఇంతటి అందాల ముద్దు బిడ్డల్ని కన్నా ఆ తల్లిదండ్రులు ఎవరో? వాళ్ళు ఏ పుణ్యం చేసి వీళ్ళని కన్నారు కదా? నా కర్మ ఇలా రాసి ఉంది కాబోలు. 2వ భార్య కడుపుతో ఉంది కదా అని ఎంతో ఆశపడ్డాను. ఆ ఆశ చివరికి నిరాశ అయ్యింది. పైగా 2 కొయ్య ముద్దులు పుట్టడం ఏంటి నాకు? అప్రతిష్ట కాకపోతే అని ఎంతో విచారించేవాడు. ఇలా ఉండగా ఒకరోజు రాజు షికారుగా తోటలోకి వచ్చాడు. రాజకుమారులిద్దరూ ఆడుకుంటూ అక్కడికి వచ్చారు. ఒక పిల్లవాడు ఒక కొయ్య ఏనుగుని తాడుకట్టి లాగుతున్నాడు. 2వ వాడు కూడా మరో కొయ్య ఏనుగుని లాగుతున్నాడు. కొయ్య ఏనుగుని లాగుతున్న పిల్లవాడు ఏనుగుని ఒక నీలగుంట దగ్గరకు లాక్కుపోయి, ఏనుగమ్మా ఏనుగు, నీళ్లు తాగు అని అన్నాడు. అది చూసి 2వ పిల్లవాడు కూడా అలాగే చేశాడు. ఇదంతా అక్కడున్న రాజు విన్నాడు. విని
అబ్బాయిలు ఎక్కడైనా కొయ్యి ఏనుగులు నీళ్లు తాగుతాయా అని అడిగాడు. వెంటనే పిల్లలిద్దరూ ఎందుకు తాగవు? మతిలేని రాజుకి కొయ్య పిల్లలు పుడితే కొయ్య ఏనుగులు కూడా నీళ్లు తాగుతాయి. అని అన్నారు. పిల్లలిద్దరూ ఇలా తెలివిగా సమాధానం చెప్పేసరికి రాజు ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. వాళ్ళ మాటలు రాజు మనసుకి బాణంలా గుచ్చుకున్నాయి. అప్పుడు రాజు, వీణ్ణి చూడబోతే ఇంకా 5 ఏళ్ళైనా నిండలేదే. నా చిన్న భార్యకు కొయ్య పిల్లలు పుట్టిన సంగతి జరిగి 5 ఏళ్లకు పైన అయింది. వీళ్ళకి ఆ సంగతి ఎలా తెలిసి ఉంటుంది? ఇందులో ఏదో రహస్యం తప్పకుండా ఉంటుంది. అని అనుకుని రాజు, అబ్బాయిలు, మీరు చెప్పింది నిజమే. అయితే మీరు ఎవ్వరి పిల్లలో చెబుతారా అని అడిగాడు. మేము ఈ దేశాన్ని ఏలుతున్న రాజు కొడుకులం. మేము పుట్టినప్పటి నుంచి మమ్మల్ని ఆ ఇంట్లో ఉన్న అవ్వ పెంచుతుంది. అని అవ్వ ఇంటి వైపు చూపారు. రాజు వెంటనే అక్కడ నుంచి అవ్వ ఇంటికి వచ్చి ఆ పిల్లల సంగతంతా అడిగి తెలుసుకున్నాడు. అవ్వ చెప్పిందంతా వినేసరికి పెద్ద భార్య చేసిన మోసానికి ఎంతో కోపం వచ్చింది. వెంటనే అంతఃపురానికి తిరిగి వచ్చి పెద్ద భార్యను పిలిచాడు. రాణి వచ్చి రాజు ఎదుట నిలబడింది. అప్పుడు రాజు, నాకు కొయ్య పిల్లలు పుట్టినాయి అని చెప్పావు, అది నిజమా అబద్ధమా అని గద్దించి అడిగాడు. ఆ ప్రశ్న వినేసరికి రాణి తెల్లబోయింది. జరిగినదంతా ఎంతో భయపడుతూ రాజుకు చెప్పేసింది. అంతా చెప్పి చివరికి పెద్దగా ఏడవటం మొదలెట్టింది. తరువాత రాజు కాళ్ళ మీద పడి తనని క్షమించమని బతిమలాడుకుంది. ఇదంతా వింటున్న చిన్నరాణి రాజు ఎదుటికి వచ్చి పెద్దరాణిని క్షమించమని కోరింది. రాజు సరేనని పెద్దరాణిని క్షమించారు. తరువాత ఒక మంచి రోజు చూసి రాజు అవ్వని పిల్లల్ని తన అంతఃపురానికి పిలిపించాడు. పిల్లల్ని చూడగానే చిన్నరాణి ఒక్కసారిగా వెళ్ళి వాళ్ళని కౌగిలించుకుంది. తరువాత అవ్వని కూడా రాజుగారి అంతఃపురంలోనే ఉండమని కోరారు. అవ్వ సరేనంది. ఆ రోజు రాజ్యమంతటా చాటింపు వేయించి గొప్ప విందు జరిపారు. తరువాత రాజు, రాణి, పిల్లలు, అవ్వ సుఖంగా ఉన్నారు. పెద్దరాణి మాత్రం తలెత్తుకు తిరగలేక అంతఃపురంలోనే ఒక గదిలో ఉంటూ కాలం వెళ్ళబుచ్చుతుంది. అంతటితో కథ కంచికి మనం ఇంటికి. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.